నరసరావుపేటలో రేపు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు ప్రారంభం. మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మంగళవారం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల పంపిణీలో భాగంగా తొలి విడతలో 300 వాహనాలను ప్రారంభించేందుకు సిద్ధం చేశారు. ఈ వాహనాలను ఇప్పటికే నరసరావుపేట పోలీస్ పెరేడ్ గ్రౌండ్కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద బాబు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ను సందర్శించి వాహనాల ప్రారంభ కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులతో మాట్లాడి కార్యక్రమ నిర్వహణ, వాహనాల ప్రదర్శన తదితర అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మంగళవారం జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పల్నాడు జిల్లాకు చెందిన 7 ఎమ్మెల్యేలు, ఎంపీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఏరియా ఆసుపత్రిలో పలు వైద్య విభాగాల ప్రారంభం. ఇదిలా ఉండగా నరసరావుపేట లింగంగుంట్లలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కూడా మంగళవారం పలు వైద్య సదుపాయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్, డయాలసిస్ యూనిట్, నియోనెటల్ యూనిట్, హైటెక్ ల్యాబ్, ఫిజియోథెరపీ యూనిట్లను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి పనులను ఆదివారం పరిశీలించిన ఎమ్మెల్యే మౌలిక వసతులు విస్తరణతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. 55 కోట్లతో ఎంసీహెచ్ బ్లాక్. నరసరావుపేట ప్రభుత్వ పాత ఏరియా ఆసుపత్రిలో నాబార్డు నిధులతో సుమారు 55 కోట్ల అంచనా వ్యయంతో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ బ్లాక్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఇందుకు సంబంధించిన తేదీని మంగళవారం ప్రకటించే అవకాశం ఉందన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల ప్రారంభం, ఆసుపత్రిలో కొత్త వైద్య విభాగాల ప్రారంభోత్సవ కార్యక్రమాలలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు పాల్గొననున్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రజలకు, కూటమి శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలనలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డితో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.